ఒక మైనారిటీకి మంత్రి పదవి ఇస్తామంటే బీజేపీ అడ్డుకుంటుందని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ను గెలిపించాలనే లోపాయికారి ఒప్పందంలో భాగంగా బీజేపీ రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. అజరుద్దీన్ మన దేశానికి సేవలు అందించిన గొప్ప క్రీడాకారుడని, ఒక మైనారిటీ నేతపై విషయం వెళ్లగక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ మాట కల్వకుంట్ల కవిత గారు చెప్పినట్టుగా బీజేపీ బీఆర్ఎస్ పార్టీకి లోపాయికారి ఒప్పందంలో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలనే తాపత్రయంలో ఇలా బీజేపీ తెరపైకి తీసుకొచ్చింది. కవిత గారే సాక్షాత్ చెప్పారు, మా పార్టీ బీజేపీతో కుమ్మక్కై ఉంది, ఏదో ఒక రోజున పార్టీ విలీనమవుతుందని. ఆ మాటలకి బలాన్ని చేకూరుస్తూ ఇవాళ అక్కడ నామాత్రం పోటీన్న బీజేపీ ఎలాగో గెలవదు, మైనార్టీ ఓటు బీజేపీ పడవు, కానీ తాపత్రయం అంతా బీజేపీకి ఎందుకు అంటే అక్కడ బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలనే తాపత్రయం. గత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వీరు లోపాయికార ఒప్పందంలో భాగంగానే బీజేపీకి 8 సీట్లు గెలిచే అవకాశం వచ్చింది. ఇవాళ అక్కడ ఎట్లాగూ బీజేపీ గెలవదు కాబట్టి, కాంగ్రెస్ పార్టీ మీద అక్కసు తీసుకోవాలి కాబట్టి, కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు రావాలి కాబట్టి లోపాయికార ఒప్పందంలో వీరిని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేవలం మైనారిటీ అనే దృక్పథంతోనే, మైనారిటీకి లబ్ధి చేకూరుతున్న అక్కస్తోనే వీళ్ళ అజరుద్దీన్ని మంత్రివర్గంలో తీసుకుని ఆపే ప్రయత్నం చేస్తూ ఉంది. ఎక్కడ కూడా ఎన్నికల నియమావళికి